నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మేఘాలు ఒక్కసారిగా విరుచుకుపడతాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుంభవృష్టి కలకలం రేపుతుంది. మన ఊహకు అందని స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. రాత్రికి రాత్రి ఊళ్లను మాయం చేస్తుంది. కళ్ల ముందే జల విలయం భారీ ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగులుస్తుంది. వాన పడేది తక్కువ సమయమే, కానీ నష్టం మాత్రం మన అంచనాలకు అందదు. ఈ జల ప్రళయం పేరే క్లౌడ్ బరెస్ట్. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్, ముంబై లాంటి మహానగరాల వరకు ఈ క్లౌడ్ బరెస్ట్ పేరు చెప్తే గజగజ వణుకుతాయి. ఇంతకీ ఏంటి క్లౌడ్ బరెస్ట్? ఎలా ఏర్పడుతుంది? ఎంత భీభత్సం సృష్టిస్తుంది? ఏ స్థాయిలో నష్టం కలిగిస్తుంది? అప్పటి వరకు అంతా ప్రశాంతంగానే కనిపిస్తుంది. పొడి వాతావరణమే ఉంటుంది. అకస్మాత్తుగా నల్లని మేఘాలు కమ్మేస్తాయి. చీకట్లు అలుముకుంటాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఒక వారం లేదంటే నెల రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం అరగంట సమయంలోనే కురుస్తుంది. మహానగరాలను నదులుగా మార్చేస్తుంది. కొండ ప్రాంతాలను కకలావికలం చేసేస్తోంది. ఊళ్లను మాయం చేసేస్తోంది. కళ్ళ ముందే అన్ని సర్వనాశనం చేసేస్తోంది. ఆకాశంలో భూకంపం వచ్చిందా? ఆకాశానికి చిల్లు పడిందా? మేఘం బద్దలైందా? జల విలయం చుట్టేస్తోందా అన్నట్లుగా విరుచుకుపడుతోంది. కుండపోత వర్షం కమ్మేస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న, ఎక్కడున్నా ఆ వరద మనల్ని వెంటాడుతుంది, వేటాడుతుంది. మనకంటూ ఏదీ లేకుండా చేస్తోంది. మనల్ని కూడా ఆ వరద ప్రవాహంలో ముంచేస్తుంది. దీన్నే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇదొక క్లౌడ్ బాంబ్. అయితే ఎండమోత, కాసేపటికి కుండపోత. రాత్రికి రాత్రి ఊహించని స్థాయిలో వరదలు చేస్తున్నాయి. ఇల్లు మాత్రమే కాదు, ఏకంగా ఊళ్లను మాయం చేసేస్తున్నాయి. హైదరాబాద్, ముంబై లాంటి నగరాలను ముంచి పారేస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తర భారతంలోని పర్వత ప్రాంతాలలో పరిస్థితి మరీ భయానకంగా ఉంది. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రహదారులు తెగిపడుతున్నాయి. ఏర్లు ఒక్కటవుతున్నాయి. గంట వ్యవధిలోనే కళ్ల ముందు కొత్త నదులు ప్రత్యక్షమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అయితే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ గజగజ వణికిస్తున్నాయి. వర్షాకాలంలో వర్షాలు సాధారణమే అయినప్పటికీ కనీసం ముందుగా అప్రమత్తమయ్యే అవకాశం కూడా ఇవ్వకుండా ముంచి పారేయటమే అందరినీ భయపెడుతోంది. కుంభవృష్టి వానలకు ఎక్కడికక్కడ జలజీవనంగా మారుతోంది. ఈ క్లౌడ్ బర్స్ట్లకి కేవలం మహానగరాలే కాదు, మారుమూల ప్రాంతాలు కూడా వణికిపోతున్నాయి. క్లౌడ్ బర్స్ట్ అంటే చాలు నగరాలు మినీ నదులను తలపిస్తున్నాయి. ఇది సంభవించిన ప్రతిసారి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ మధ్య కాలంలో క్లౌడ్ బర్స్ట్ అంటే దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక సహజమైన విపత్తుగా మారిపోయింది. మెట్రో నగరాలతో పోలిస్తే కొండ ప్రాంతాల్లో దీని కారణంగా నష్టం అంచనాలకు అందని విధంగా కనిపిస్తోంది. కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో గంట వ్యవధిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావటం మీరెప్పుడైనా చూసారా? క్లౌడ్ బరస్ట్ అయితే ఇదే జరుగుతుంది. అతి కొద్ది ప్రాంతంలో అపారమైన కుండపోత వర్షం ఆకస్మికంగా ప్రమాదకర స్థాయిలో కురవటాన్నే క్లౌడ్ బరస్ట్ అంటారు. గాలి స్వల్పంగా వేడెక్కడం, గాలిలో తేమ పెరిగి ఆకాశం వైపు ప్రయాణించి మేఘాలు అవక్షేపం చెంది కుండపోత వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా కుండలతో నీళ్లు కుమ్మరిస్తే ఎలా ఉంటుందో క్లౌడ్ బరస్ట్ అలానే ఉంటుంది. వాతావరణంలో వేడి కారణంగా మేఘాలు కరుగుతూ ఉంటాయి. అలా కరిగి మేఘాలు బరువెక్కుతాయి. ఏదో ఒక చోట పేలిపోతాయి. అలా తక్కువ ప్రాంతంలో తక్కువ సమయంలో భారీ వర్షం పడి వినాశనం జరుగుతుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరుగుతోంది ఇదే. ఓ గంటలో కురిసే వాన తీవ్రతను బట్టి అది కుండపోత వర్షమా, క్లౌడ్ బరస్టా అనేది డిసైడ్ చేస్తారు. గంటలో 10 సెంటీమీటర్ల కంటే అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్ గా పిలుస్తారు. తక్కువ పరిధిలో 2 గంటల వ్యవధిలో 5 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం పడితే మినీ క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇది కేవలం భారీ వర్షం మాత్రమే కాదు, ఆకాశం నుంచి మేఘాలన్నింటినీ కలిపి ఒకేసారి కుమ్మరించినట్లుగా వర్షం కురుస్తుంది. దీని కారణంగానే ఆకస్మిక వరదలు సంభవించడం, కొండ చర్యలు విరిగిపడటం లాంటి విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. ఈ భారీ వర్షాలు నగరాలనే కాదు, పర్వత ప్రాంతాలను కూడా నామరూపాలు లేకుండా చేసేస్తాయి. సాధారణంగా భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు వంటి వాతావరణ కారణాలతో మన దేశం సగటున వార్షికంగా సుమారు 7 లక్షల కోట్ల రూపాయల వరకు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్ కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు, నష్టాలను చవిచూస్తోంది. హిమాలయాలు, పశ్చిమ కనుమలు వంటి ఎత్తైన భౌగోళిక ప్రాంతాలలో క్లౌడ్ బరస్ట్లు ఎక్కువగా సంభవిస్తాయి. తెలుగు రాష్ట్రాలైన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఎత్తు, పల్లంగా విస్తరించిన మైదాన ప్రాంతాలుగా ఉండడంతో ఇక్కడ క్లౌడ్ బర్స్ట్లు చాలా అరుదు. అలాగని పూర్తిగా లేవా అంటే కాదు. చాలా సందర్భాలలో తెలుగు రాష్ట్రాలు కూడా క్లౌడ్ బర్స్ట్ దెబ్బకు గజగజ వణికాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బర్స్ట్లు సంభవించాయి. హైదరాబాద్కు కూడా క్లౌడ్ బర్స్ట్ల అనుభవం ఉంది. గత 20 ఏళ్లలో 4 సందర్భాలలో నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 2020 అక్టోబర్లో ఓ రోజు గంట వ్యవధిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసి నగరం అతలాకుతలమైంది. 2020లో అదే నెలలో ఒకే రోజులో 24.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఇలా అన్ని రాష్ట్రాలను వరదలు గజగజ వణికిస్తున్నాయి. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతంతో ముంచెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. క్లౌడ్ బరస్టులు కూడా ఈ ఆకస్మిక వరదలకు కారణమవుతున్నాయి. ఇటు ఆస్తి నష్టం, అటు ప్రాణ నష్టాన్ని మిగులుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రాణ నష్టం ఎక్కువవుతోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా దేశం నలుదిక్కులా వరుణుడు విజృంభిస్తున్నాడు. ఇంతకీ జమ్మూ కాశ్మీర్లో వరదల విలయానికి క్లౌడ్ బరస్టే కారణమా? ప్రస్తుతం దేశంలోనే ఎన్ని రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్టులు జల విలయం సృష్టిస్తున్నాయి? గత వారం కశ్మీర్ లోయలోని కిష్తనాడ్ ప్రాంతంలో సంభవించిన క్లౌడ్ బర్స్ట్ కారణంగా కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. వేలాది మంది గాయపడ్డారు. లోయలో కొండ చర్యలు విరిగిపడి నివాస గృహాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఇక దోడా జిల్లాలోనూ భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. క్లౌడ్ బర్స్ట్ కారణంగానే ఇది సంభవించింది. ఈ ఘటనలో 4 చనిపోగా ఇల్లు, గోశాలలు, ప్రైవేటు ఆరోగ్య కేంద్రం, 3 ఫుట్ బ్రిడ్జిలు వరదల్లో కొట్టుకుపోయాయి. దోడాతో పాటు కథువా, సాంబా, జమ్మూ, రాంబన్, కిష్త్వార్ జిల్లాల్లో కూడా భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. తావీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదులు, వాగుల్లో ఇప్పటికే నీటి మట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. మరిన్ని క్లౌడ్ బర్స్ట్లు సంభవించే అవకాశం ఉండడంతో సహాయక బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇక ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో కనీసం 30 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పీఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. అర్త్ కువారీ ప్రాంతంలో ఇంద్రప్రస్థ భోజనాలయపై బండరాలు పడ్డంతో ఈ దారుణం చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. క్షిత్వాడ్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను నిలిపివేశారు. చీనాబ్, తావి, రావిలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని తదితర నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో పలు చోట్ల క్లౌడ్ బర్స్ట్ కావడంతో ఆకస్మిక వరదలు చోటు చేసుకున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ వరదల్లో అనేక ఇళ్లు, లింక్ రోడ్లు, చిన్న వంతెనలు దెబ్బతిన్నాయి. గత జూన్లోనూ హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్లు దాడి చేశాయి. 24 గంటల్లో అత్యధికంగా పాలంపూర్లో 145.4 మిల్లీమీటర్లు, జోగిందర్ నగర్ 113.0 మిల్లీమీటర్, నహాన్లో 94.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో బియాస్ నది ఉగ్రరూపం దాల్చి పరివాహక ప్రాంతాలపై విరుచుకుపడింది. చాలా చోట్ల మనాలి లేహ్ రహదారి నదీ ప్రవాహం కారణంగా కొట్టుకుపోయింది. మనాలిలోని బవాంగ్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం నీటి ఉధృతికి కూలి నదీ ప్రవాహంలో పడింది. 2 రెస్టారెంట్లు, కొన్ని దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. 40 షాపులు ధ్వంసమయ్యాయి. రహదారిపై నిలిచి ఉన్న వాహనాలు సైతం నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సమీప ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రాష్ట్రంలో పర్యటించిన యాత్రికులు పలు చోట్ల చిక్కుకుపోయారు. పతి కుహాల్ ప్రాంతంలో ఇల్లు నీట మునిగాయి. కులు ప్రాంతంలోనూ బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కినౌర్ జిల్లాలోని కన్వీ గ్రామంలోనూ మేఘ విస్ఫోటనం సంభవించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు రహదారులపై పడ్డంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో మంగళవారం ఒక్కరోజే మండి జిల్లాలో 320, కులు జిల్లాలో 132 రహదారులను మూసివేశారు. కంగ్రా, చంబా, లహౌల్ స్పితి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ఆకస్మిక వరదలకు పూర్తిగా క్లౌడ్ బర్స్ట్లే కారణం కాకపోయినా వరద తీవ్రత మాత్రం భయానకంగానే ఉంది. ఉత్తరాఖండ్ను క్లౌడ్ బర్స్ట్లు గజగజ వణికిస్తున్నాయి. చమేలీ జిల్లాను క్లౌడ్ బర్స్ట్ ముంచెత్తింది. నిజానికి అవి వానలు కావు, వరదలు.
అలాంటి వరదల్ని అక్కడి జనం మునుపెన్నడూ చూసి ఉండరు. ఏకంగా ఊరుకు ఊరే కొట్టుకుపోయిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని క్లౌడ్ బర్స్ట్ ఎలా అతలాకుతలం చేసిందో అర్థం చేసుకోవచ్చు. గత శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో వచ్చిన వానలకు కొండ చర్యలు కూలిపోయాయి. పెద్ద పెద్ద రాళ్లు భారీగా బురద కొట్టుకొచ్చి ఆ గ్రామాన్ని కమ్మేసింది. భారీ వరదకు ఏకంగా ఊరికి ఊరే కొట్టుకుపోయింది. ఇప్పుడక్కడ కూలిన శిథిలాలు తప్ప చెప్పుకోవడానికి ఏమీ మిగలని పరిస్థితి. చమేలి జిల్లా థరాలిలో కుండపోతగా కురిసిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. భారీ వరద ప్రవాహానికి ఆ ప్రాంతమంతా కకలావికలమైంది. అర్ధరాత్రి తర్వాత క్లౌడ్ బర్స్ట్ కారణంగా వరద ప్రవాహం అనేక గ్రామాలను ముంచెత్తింది. సగ్వారా గ్రామం రూపురేఖలు కోల్పోయింది. చాలా ప్రాంతాలతో రాకపోకలు తెగిపోయాయి. థరాలి సాగ్వారా, థరాలి గ్వాల్డామ్ రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీగా వచ్చిన వరద కారణంగా కార్లు బైకులు కొట్టుకుపోగా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. సగ్వారా గ్రామంలో 20 ఏళ్ల యువతి బురదలో సమాధైంది. తున్ని గదేరాలో భారీ వరదల కారణంగా ఇల్లు కొట్టుకుపోయి పిందార్ నది వరకు శిథిలాలు చేరుకున్నాయి. తరలి ఏరియాను అనుసంధానం చేసే కర్ణప్రయాగ్ గ్వాల్దామ్ నేషనల్ హైవే మూసివేశారు. ఒక క్లౌడ్ బర్స్ట్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందో, ఏ స్థాయిలో విలయం సృష్టిస్తుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. రాజస్థాన్ సైతం వరదలు ముంచెత్తుతున్నాయి. తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలతో 19 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. జదావత అనే గ్రామంలో నేల తీవ్రంగా కోతకు గురై 2 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పు 55 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. జైపూర్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వగా రహదారులు నదులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయి జనజీవనం పూర్తిగా స్తంభించింది. కూలిపోయిన ఇల్లు, ధ్వంసమైన వాహనాలు, పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. జలావర్ జిల్లాలో 3 ప్రయాణిస్తున్న కారు వరదల్లో కొట్టుకుపోయింది. నౌగోర్ జిల్లాలో అత్యధికంగా 17.3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. బుండి నగరంలోని జైత్ సాగర్, నావల్ సాగర్ సరస్సులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. 2 సరస్సులు పొంగి రోడ్డుపైకి వచ్చాయి. లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరడంతో ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు రావడం కష్టంగా మారింది. భారీ వర్షాల కారణంగా నైన్వా, డై పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలు నీట మునిగాయి. పొలాలు చెరువుల్లా మారాయి. వేల ఎకరాల పంటలు నాశనమయ్యాయి. 1975 తర్వాత రాజస్థాన్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయంటే ఏ స్థాయిలో వరుణుడు విజృంభిస్తున్నాడో ఊహించుకోవచ్చు. దేశంలోని నలుమూలలా కురుస్తున్న భారీ వర్షాలన్నింటికీ క్లౌడ్ బర్స్ట్ కారణం కాదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగానే అంచనాలకు మించిన నష్టం వాటిల్లుతోంది. మైక్రో బరస్ట్ సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం ఇంకా తీవ్రంగా ఉంటుంది. జల విలయం కళ్ల ముందే కనిపిస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోగా అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇంతకీ ఏంటి మైక్రో బరస్ట్? క్లౌడ్ బరస్ట్తో పోలిస్తే దీని తీవ్రత ఎంత? మన దేశంలో మైక్రో బరస్టులు సంభవించాయా? పర్యావరణంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎల్నినో, లానినో ఇందులో భాగంగా వచ్చినవే. వీటి కారణంగానే కొన్ని చోట్ల విపరీతమైన వర్షాలు, ఇంకొన్ని చోట్ల అతి తీవ్రమైన కరువు ఏర్పడుతోంది. కొన్ని చోట్ల క్లౌడ్ బర్స్ట్లు కూడా భారత్ సహా పలు దేశాలను వణికిస్తున్నాయి. అయితే క్లౌడ్ బర్స్ట్ కు మించి మైక్రో బర్స్ట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మైక్రో బర్స్ట్ అంటే పెద్ద మేఘం సుడిగాలి తరహాలో నదీ ప్రవాహం మాదిరిగా ఒక్క ఉదుటున ఊడిపడి ఆ ప్రాంతాన్ని ముంచెత్తుతుంది. భూకంపం సమయంలో సముద్రంలో ఏర్పడే సునామీల తరహాలో నీరు ఒక్కసారిగా ఊళ్లను ముంచెత్తినట్లు మైక్రో బర్స్ట్ వల్ల మహాకుంభవృష్టి సంభవిస్తుంది. నిజానికి క్లౌడ్ బర్స్ట్ల వల్ల 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో గంట వ్యవధిలో 10 నుంచి 20 లేదా అంతకు మించిన వర్షపాతం నమోదవుతుంది. కానీ మైక్రో బర్స్ట్ అలా కాదు. శక్తివంతమైన ఉరుములతో కూడిన మేఘంలోని చల్లని గాలి బలమైన నిలువు ప్రవాహంలో భూమి వైపుకు తోసుకువస్తుంది. ఈ సుడిగాలి తనతో పాటు మేఘంలో ఉన్న నీటిని కూడా అత్యంత వేగంగా కిందకు లాగేస్తోంది. దీంతో నష్టం మన అంచనాలకు అందని విధంగా ఉంటుంది. మేఘాలను తోసుకుంటూ వచ్చే వేగమైన గాలి ప్రవాహం భూమిని తాకినప్పుడు అది నక్షత్ర ఆకారంలో అన్ని దిశలకు వ్యాపిస్తుంది. ఈ సమయంలో గంటకు 200 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో సుడిగాలులు ఏర్పడతాయి. మైక్రో బర్స్ట్లు అమెరికాలో ఏర్పడే టోర్నడోలా ఒకేలా కనిపించినా వీటిలో తేడాలుంటాయి. టోర్నడోలో గాలి సుడిగుండంలా తిరుగుతూ అవి ఏర్పడిన చోటే నష్టాన్ని కలిగిస్తాయి. కానీ మైక్రో బర్స్ట్ గాలి నేరుగా భూమిని చేరి అన్ని దిశలకు వ్యాపించి అతి భారీ నష్టాన్ని చేకూరుస్తుంది. 2024లో అమెరికాలోని టెక్సాస్లోని ఆస్టిన్లో ఏర్పడ్డ మైక్రో బర్స్ట్ భారీ నష్టాన్ని మిగిల్చింది.
అంతకుముందు 2020లో ఆస్ట్రేలియాలోనూ ఇలాంటి మహా కుంభవృష్టి పెను విషాదాన్ని మిగిల్చింది. వాస్తవానికి మైక్రోబర్స్ట్ 1983లో అమెరికాలోని మేరీల్యాండ్లోని ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆ సమయంలో అక్కడ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. దీని తర్వాత 1984లో అమెరికాలోని సౌత్ డకోటా రొవెనాలోనూ ఈ మైక్రోబర్స్ట్ తీవ్ర నష్టాన్ని, చేదు విషాదాలను మిగిల్చింది. మైక్రోబర్స్ట్ గాలి వేగం గంటకు 160 కిలోమీటర్ల వరకు చేరుతుంది. అంత వేగంతో గాలులు వీస్తూ పడే వర్షం భారీ నష్టాలను కలిగిస్తుంది. మైక్రోబర్స్ట్లు భారీ వరదలకు, ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. వీటికి ఏకంగా భూభాగాలను మార్చేంత శక్తి ఉంటుంది. ఇది ఒక బలమైన మేఘం నుండి అకస్మాత్తుగా తక్కువ సమయంలో చాలా నీరు కిందికి పడటం వలన సంభవిస్తుంది. ఇది క్లౌడ్ బర్స్ట్ తో పోలిస్తే చాలా తక్కువ సమయంలో మరింత వేగంగా దాడి చేస్తుంది. ఈ మైక్రోబర్స్ట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే ఇలాంటి మైక్రోబర్స్ట్లు మన దేశంలో పెద్దగా లేవనే చెప్పాలి. క్లౌడ్ బర్స్ట్, మైక్రోబర్స్ట్ ఇలాంటి వైపరీత్యాలను ముందే గుర్తించే వీలుందా? వీటి నుంచి బయటపడే అవకాశం ఉందా? అసలు ఇలాంటి వైపరీత్యాలకు కారణమేంటి? వాతావరణంలో ఎలాంటి మార్పుల కారణంగా ఈ కుంభవృష్టి సంభవిస్తుంది? సైంటిస్టులు ఏమంటున్నారు? మున్ముందు ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ బర్స్టులు టోర్నడోలకు మించి మైక్రోబర్స్టులు వినాశనం సృష్టిస్తాయా? ఓ వర్షం కురిసి రాత్రి మహానగరాలు మహానరకంలా మారిపోతున్నాయి. కొండ ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఊళ్లకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జనజీవనం జలజీవనంగా మారిపోతోంది. దీనికి కారణం క్లౌడ్ బర్స్ట్. అసలు ఇండియాలో క్లౌడ్ బర్స్ట్లు ఎందుకు సంభవిస్తున్నాయి? ఒక్కసారిగా ఇంత వర్షం ఎందుకు కురుస్తోంది? మొన్న ఉత్తరాఖండ్, ఇప్పుడు కశ్మీర్. అసలు క్లౌడ్ బర్స్ట్లకు కారణాలేంటి? కొన్ని గంటల్లోనే వాతావరణ పరిస్థితులు ఇంత దారుణంగా ఎందుకు మారిపోతున్నాయి? ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ క్లౌడ్ బర్స్ట్లు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. అయితే క్లౌడ్ బర్స్ట్లు ఎక్కువగా హిమాలయ ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లోనే ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. దీనికి కారణాలున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులు సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన ఋతుపవన గాలులకు అడ్డంకిగా ఉంటాయి. ఈ గాలులు పర్వతాలను దాటలేకపోవడంతో మేఘాలు ఒకే చోట చేరి దట్టంగా ఏర్పడుతూ ఉంటాయి. దీన్నే ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అంటారు. చల్లని వేడిగాలుల కలయికతో వాతావరణం అస్థిరంగా మారుతుంది. ఫలితంగా కుండపోత వర్షాలు కురుస్తాయి. వర్షపు బిందువుల బరువును మేఘాలు మోయలేని స్థితికి చేరినప్పుడు అవి ఒక్కసారిగా బద్దలైపోతాయి. నిజానికి 2020 నుంచి హైదరాబాద్తో పాటు ఉత్తర భారతంలోని కొండ ప్రాంతాలలో నమోదవుతున్న వర్షపాతాన్ని భారత వాతావరణ శాఖ నుంచి సేకరించి వేర్వేరు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. వచ్చే 25 నుంచి 50 ఏళ్లలో వాతావరణంలో ఏర్పడనున్న మార్పులు, కురవనున్న వర్షాలు, నమోదయ్యే వర్షపాతాలపై నివేదికలు రూపొందిస్తున్నారు. పర్యావరణానికి ప్రధానంగా హాని కలిగిస్తున్న కాలుష్యమే క్లౌడ్ బర్స్ట్లకు ప్రధాన కారణం. ఈ కాలుష్యం రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకృతి విపత్తులకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఎవరు కాదన్నా అవునన్నా ప్రకృతిలో సంభవిస్తున్న అనూహ్య మార్పులు, వాటి వల్ల జరుగుతున్న అపార నష్టానికి ప్రధాన కారణం కాలుష్యమే. ఇప్పుడు కొత్త ముప్పుగా మారిన క్లౌడ్ బర్స్ట్లు ఆ కోవలోనివే. అయితే స్వల్ప సమయంలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలకు కారణమయ్యే క్లౌడ్ బర్స్ట్లను ముందస్తుగా అంచనా వేయటం ఓ పెద్ద సవాల్. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితిని ఎదుర్కోవటం దాదాపు అసాధ్యం. క్లౌడ్ బర్స్ట్ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయటం కష్టం. తక్కువ పరిధిలో కుంభవృష్టి సృష్టించే అవకాశం ఉండడంతో అవి ఏ ప్రాంతంలో సంభవిస్తాయి అనే విషయాన్ని ఎగ్జాక్ట్ గా ఎవరూ చెప్పలేరు. అయితే అవి ఎక్కువగా ఎత్తైన ప్రాంతాల్లోనే సంభవిస్తాయి. ఎత్తైన పర్వత శ్రేణులు మేఘ విస్ఫోటనాలకు అనువైన ప్రదేశాలుగా మారుతున్నాయి. వాతావరణ సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగినప్పుడు గాలి 7% అధికంగా తేమను కలిగి ఉండడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం పెరుగుతుంది. పర్వత ప్రాంతాలలో అభివృద్ధి పేరుతో అస్తవ్యస్త పట్టణీకరణ, అడవులను విచక్షణారహితంగా నరికివేయటం, చిత్తడి నేలలు తగ్గిపోవటం, భూమిలో నీరు ఇంకిపోవడాన్ని నిరోధించడం లాంటి కారణాలు క్లౌడ్ బర్స్ట్లకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. వేడెక్కిన సముద్ర జలాలు అధిక తేమను విడుదల చేయటం, స్థానిక వాతావరణ పీడనాలు తగ్గటం, అస్థిర వాతావరణం, అధికంగా మంచుకొండలు కరగడంతో ఈ క్లౌడ్ బర్స్ట్లకు అవకాశం పెరుగుతోంది.
పలు కారణాలతో వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల అనేక అనర్థాలు, అందులో మేఘ విస్ఫోటనాలు లాంటివి తరచుగా జరగటం చూస్తున్నాం. ఈ క్లౌడ్ బర్స్ట్లకే మనం ఉక్కిరిబిక్కిరవుతున్నాం. అవే మైక్రో బర్స్ట్లు సంభవిస్తే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. అయితే మన దేశంలో సంభవిస్తాయా అంటే ఏదైనా జరగొచ్చు. మరి దీనికి పరిష్కారం లేదా అంటే వీలైనంత మేర కాలుష్యం తగ్గిస్తే గానీ వాతావరణంలో సమతుల్యత తీసుకురావటం కష్టం. ఇది వాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి. నమస్తే.